హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసీ ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. చింతపండు మ్యాక్సిమం యూస్ చేసే పని ఉండదండి. మనము ఈ మ్యాంగోస్ ప్రిజర్వేట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు మినిమము మనము నిల్వ ఉంచుకోవచ్చు. మీ దగ్గర మాకు చెట్టు ఉందండి, ఆ చెట్టు కాయలు కోసాను. ఫస్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలో ఫస్ట్ ఒక 10 మ్యాంగోస్ అయితే ఫస్ట్ 10 మ్యాంగోస్ వాష్ చేసుకొని నీట్గా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. వాటర్ ఉండకూడదు. తర్వాత పైన తొడిని దగ్గర కట్ చేసుకొని నీట్గా ఇలా పీల్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క మ్యాంగో ఫస్ట్ మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలో అన్ని మ్యాంగోస్ వరకు పీల్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 3-4 పీల్ చేసుకున్నానండి. మొత్తం మ్యాంగోస్ అన్నీ మనకు కావాల్సినవి పీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్కొక్క మ్యాంగో తీసుకొని తురుముకుందాము. నీట్గా స్లోగా ఇలా తురుముకోవాలి. మనకి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి మినిమమ్. మనము అసలు మనకి చింతపండు యూజ్ చేసే పనే ఉండదండి మ్యాక్సిమమ్. చక్కగా ఇది పులిహోరల్లో నిమ్మకాయకి బదులు మ్యాంగో పులిహోర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు. పులుసుల్లో చింతపండు కొంచెం వేసుకొని మిగతాది మ్యాంగో వేసుకోవచ్చు రసంలోకి. అంతా చాలా బాగుంటుందండి. మేము చాలా యూజ్ చేసాము. మనకి ఈ మ్యాంగో తురుము అనేది చాలా యూజ్ అవుతుందండి, చాలా మంచిది కూడా. ఈ సమ్మర్ టైంలోనే మనకి మ్యాంగోస్ దొరుకుతాయి. మనకి చట్నీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. మేము 2 ఇయర్స్ నుంచి ఇట్లాగే యూజ్ చేస్తున్నాము. నీట్గా ఇట్లా ప్రిజర్వ్ చేసుకుంటే మనకి మినిమం 1 ఇయర్ పాటు అయితే ఖచ్చితంగా ఉంటుందండి. 1 ఇయర్ పైన కూడా మనము యూజ్ చేసుకోవచ్చు, ఏం అవ్వదు. మనం ఇది ప్రిజర్వ్ చేసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హడావిడిగా ఫాస్ట్గా అయిపోవాలి అని అంటే చక్కగా రైస్ వండేసుకొని తాలింపు పెట్టేసుకొని మ్యాంగో తురుము ఇది కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫెస్టివల్స్ టైంలో కూడా మనకి త్వరగా ఈజీగా అయిపోవాలంటే చింతపండు పులిహోరకి బదులు అది బాయిల్ చేసుకోవాలి, అదంతా టైం పడుతుంది అనుకుంటే ఇలాగ మ్యాంగో పులిహోర చేసేసుకోవచ్చు. కావాలని అనుకుంటే మాత్రం మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలంటే పచ్చి మామిడికాయ ఈ విధంగా తురుము పెట్టేసుకోవాలండి. ఇది ఎలా నిల్వ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ కప్పుతో కొలిసి పెడుతున్నాం కదా, దీన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది 1 కప్పు, ఇదిగోండి 2 కప్పులు, 3 కప్పులు, 4 కప్పులు, 5 కప్పులు, 6, ఇదిగోండి 7 కప్పులు మామిడికాయ తురుము అయిందండి. నాకు 7 కప్పులు మామిడికాయ తురుము అయింది. ఇది 2 రకాలు ఎందుకు ఉంది అనుకుంటే, ఇది 2 చెట్లు కాయలు కోసామండి. ఒక చెట్టుది వచ్చేటప్పటికి ఇట్లా రెడ్గా ఉంది, కానీ పులుపు మాత్రం చాలా పుల్లగా ఉందండి. ఇప్పుడు 7 కప్పులు వేసాం కదా. ఇప్పుడు 7 కప్పులు అంటే మనం 5 కప్పులకి 1 కప్పు లెక్క ఉప్పు వేసుకోవాలి. 5 కప్పులకి ఇది 1 కప్పు, మిగతా 2 కప్పులు 7 కప్పులు ఉంది కదండి మందిది, దానికి ఇంకో హాఫ్ వేసుకుంటాను, సరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా కొలత తీసుకోండి. 5 కప్పులకి 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. నాకు ఇప్పుడు 7 కప్పులు మామిడికాయ తురుము అయింది కాబట్టి నేను 1.5 కప్పు హాఫ్ కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తురుముకి ఈ సాల్ట్ అనేది సరిపోతుంది. మనము వంటల్లో వాడుకునేటప్పుడు పులిహోరలో కానీ పప్పులో కానీ ఇంకా మరి చారులో అట్లా వాడుకునేటప్పుడు మాత్రం మనం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి, లేదంటే మనకి ఎక్కువైపోతుంది అన్నమాట ఉప్పు. చూసారు కదండి, ఇట్లా ఈ విధంగా మనం వేసేసుకొని మనము ఫ్రిడ్జ్లో ప్రెస్సింగ్ కవర్స్లో కానీ ప్రిజర్వేటివ్ కవర్స్ ఉంటాయి కదండి, లేదంటే మంచి సీసాల్లో కానీ గాజు సీసాల్లో కానీ దేనిలో అయినా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మీకు 1 ఇయర్ వరకు మామిడికాయ తురుము అనేది పాడవకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం గంటితో కలిపితే అంతటికి పట్టకపోవచ్చండి, ఎందుకంటే ఇది ముద్దగా ఉంటుంది కాబట్టి. మనం ఈ విధంగా కలిపేసుకొని మనం స్టోర్ చేసుకుందాం. ఇది 1 ఇయర్ వరకు ఏమవ్వదండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎప్పుడు మనం పచ్చి మామిడికాయ తిన్నట్టు
ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. పప్పులు వేసుకోవచ్చు, ఆకుకూరలు. చింతపండు బదులు మనం ఇదే వాడతామండి మేమైతే. అది దానికన్నా ఇది బెటర్ అని అందరూ అంటున్నారు కాబట్టి మేము 2 years నుంచి ఇలాగే చేసుకొని మేము చింతపండు తగ్గించేసి మ్యాక్సిమం ఇదే వాడుకుంటున్నాం. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. దీన్ని మనం ఇంకా స్టోర్ చేసుకుందామండి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఇంకా దీన్ని మనం స్టోర్ చేసుకుందాం. చూడండి, ఇదిగో ఈ విధంగా నేను గాజు సీసాలు పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మాత్రం గట్టిగా ఐస్ కట్టేసి ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఒక చిన్న డబ్బాలో విడిగా పెట్టేసుకొని మనం ఎప్పటికప్పుడు వాడుకోవడానికి ఈజీగా వస్తుంది. లేదంటే ఐస్ లాగా కట్టేసి మనం వెంటనే వంటల్లో వాడుకోవడానికి కుదరదనమాట. అందుకని కొంచెం ఒక చిన్న డబ్బాలో డైలీ వాడుకోవడానికి చిన్న డబ్బాలో పెట్టేసుకొని మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది దీనిలో కూడా పెట్టేసుకున్నాను నేను. ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇట్లా ఈ విధంగా ప్రెస్సింగ్ కవర్స్లో కూడా పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి గట్టిగా ఐస్ గడ్డల్లాగా అయిపోతాయి. అప్పుడు మనం అందువల్ల మనం కొంచెం తీసుకొని దాన్ని మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. ఇదిగో మనకు కావాలంటే ఇదిగో ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఇదే విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ముక్కలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే ఎలా అవైలబుల్గా ఉంటే ఏది ఈజీగా ఉంది అనిపిస్తే మీరు అది ఫాలో అయ్యి ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది నేను ఒక 2 months అయిందండి ఇది పెట్టేసి. ఇది చూడండి, డీప్ ఫ్రీజ్ నుంచి తీసేసాము. ఇది చూడండి గడ్డలాగా అయిపోయింది. ఇట్లా కాకుండా మనం విడిగా పెట్టేసుకొని కొంచెం ముక్కలు అప్పుడప్పుడు వాడుకోవటానికి చేసుకోవచ్చు. చూడండి, ఇది 2 months అయింది. ఇది గట్టిగా అయిపోయింది ఐస్ అంతా. చూసారు కదండి, 1 year పైనే మనము మ్యాంగో తురుము లేదంటే ముక్కలు కట్ చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో ఫస్ట్ టైం చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.